డియర్ ఫ్రెండ్స్, ఆర్చేంజల్ రాఫెల్ ద్వారా జరుగుతున్న అద్భుతాల గురించి ఇంకా లోతైన విశ్లేషణ చేయడానికి ఇంకా చాలా మంది చదువు రాని వాళ్ళు, సో ఎలా అడగాలో తెలియక ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరి కోసం ఈజీ మెథడ్ ఎలా అడిగితే బాగుంటుంది అనేది తెలియజేస్తాను. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, రేపు ఆదివారం 22వ తారీఖు ఈ ఫిబ్రవరి నెల విజయవాడలో కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. కోటీశ్వర్లు ఎలా అవ్వాలి, ఆ విశ్వంలోకి అద్భుతమైనటువంటి ఆ యొక్క విజువలైజేషన్ గాని, థాట్స్ గాని, ఆలోచనలు గాని, ఆ రిచ్ అయ్యే విధి విధానాలు ఎలా కోరుకోవాలో ఆ క్లాస్ లో చెప్పడం జరుగుద్ది. ఏంజల్ తైలంతో ప్రత్యేక హీలింగ్స్ ఉంటాయి. విడివిడిగా 1-to-1 సెషన్ ఉంటుంది. పర్సనల్ గా మాట్లాడే రెమెడీస్, పరిష్కారాలు ఇవ్వటం ఉంటుంది. ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది. అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్, అడ్వాన్స్డ్ విజువలైజేషన్, ఇంకా ప్రాబ్లమ్స్ కి అన్నిటికీ రెమెడీస్ ఉంటాయి. అద్భుతంగా ఈ క్లాస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు విజయవాడ ఈ నెల 22వ తారీఖు రేపు సండే ఫిబ్రవరి ఆదివారం జరిగే ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అది మార్చి 1, 2, 3 తేదీల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఈ క్లాస్ కి అటెండ్ కావచ్చు. జూమ్ లింక్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఈ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ క్లాసెస్ లో ఏంజల్స్ ని ఎట్లా అడగాలి, తర్వాత గార్డెన్ ఏంజల్స్ ని ఎట్లా కోరుకోవాలి, విశ్వాన్ని ఎలా కోరుకోవాలి, మనలోని పేరుకుపోయిన నెగిటివ్ బ్లాక్స్ ని ఎట్లా శుద్ధి చేసుకోవాలి, అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి రిచ్ గా, ఇంకా అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఉంటుంది, అప్పుల నుంచి బయటపడడం ఉంటుంది, ఆరోగ్యం గురించి ఉంటుంది, ఏంజల్స్ ని ఇంకా గొప్పగా ఎలా మాట్లాడాలి, వారితో ఎలా అడగాలి, అన్ని కవర్ అవుతాయి అన్నమాట. ఈ ఆన్లైన్ ద్వారా మార్చి 1, 2 తేదీల్లో మళ్ళా మనం అడ్వాన్స్డ్ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. దూరంగా ఉన్న వాళ్ళు క్లాస్ కి ఫిజికల్ గా డైరెక్ట్ గా అటెండ్ కాలేని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ నెల 28 లోపుగా ఇది బుక్ చేసుకోవాలి. మనం జూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి జూమ్ లింక్స్ పంపించడం జరుగుద్ది. అదేవిధంగా ఇంకా మార్చి 15వ తేదీన హైదరాబాద్ లో కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. కోటీశ్వరుడు అవటానికి ఆ విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్యపరిచే అవకాశాలు మనకి ఎలా ఇస్తుంది, మనం అడిగే విధానం ఏంటి, ఆ ఏంజల్స్ ఎవరు, మనకి ఎలా సహకరిస్తారు, ఇంకా ఏంజల్స్ ని ఎట్లా అడగాలి, ఇంకా ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది. నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ చేసే ప్రత్యేక రాఫెల్ ఏంజల్ తైలంతో హీలింగ్స్ ఉంటాయి. స్పెషల్ గా ఒక్కొక్కరితో మాట్లాడి వాడుకున్న అన్ని సమస్యలకి పరిష్కారాలు ఇవ్వటం జరుగుద్ది. ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది. అడ్వాన్స్డ్ హోపన్ ఉంటుంది. ఆత్మశుద్ధి చేసే కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా గొప్పగా కోటీశ్వర్లు అవ్వాలంటే, ఒక సెలబ్రిటీ కావాలంటే, అప్పుల నుంచి బయటపడాలంటే, అన్ని మానసిక సమస్యల నుంచి విముక్తి చెందడానికి కావాల్సిన ఆ పరిహారాలన్నీ కూడా చేపించడం జరుగుద్ది. ఈ క్లాసు లిమిటెడ్ సీట్స్ మాత్రమే. మనం రౌండ్ టేబుల్స్ అవకాశం లగ్జరీస్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయం అందరికీ సరిపోవాలి కాబట్టి ఎక్కువ మందిని తీసుకోవట్లేదు మనం. సో ఇది గమనించండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మార్చి 15వ తారీఖు సండే సికింద్రాబాద్ లో జరిగే స్టార్ హోటల్లో ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదే విధంగా మనం 1-to-1 విడివిడిగా ఒక్కొక్కరికి పర్సనల్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒక సెలబ్రిటీ కావాలి, ఒక బిజినెస్ మ్యాన్ కావాలి, బిజినెస్ ఉమెన్ కావాలి, లేకపోతే ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, బిజినెస్ సరిగ్గా నడవట్లేదు, ఇబ్బందులు పాలవుతున్నారు, టెన్షన్స్ గా ఉంటుంది, అనారోగ్యంగా ఉంది, ఇంకా విదేశాల్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలంటుంది, గ్రీన్ కార్డ్ కోసం గానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ గురించి గానీ, విదేశీ వ్యాపారం చేయడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎట్లా వస్తుంది, ఆ బిజినెస్ క్లాసెస్ పర్సనల్ 1-to-1 పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని మీకు మాత్రమే డైరెక్ట్ గా గురువు ఎదురుగా కూర్చొని పర్సనల్ గా మీకున్న సమస్యలు అన్నిటికీ పరిష్కారాలతో పాటు రేపటి భవిష్యత్తుని ఎట్లా డిజైన్ చేసుకోవాలో అవన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. అట్లా ఇంట్రెస్ట్ ఉన్నవాడు బిజినెస్ క్లాస్ కోసం కానీ, పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం హౌస్ విజిట్ కూడా పెట్టడం జరుగుతుంది. చాలా కోట్లు పెట్టి కట్టారు, ఇల్లు కలిసి రావట్లేదు, అందులోకి వెళ్ళి కానీ అందరికి టెన్షన్స్ గా ఉంటున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది, బిజినెస్ కూడా రావట్లేదు. బిజినెస్ విజిట్ ఉంటుంది, హౌస్ విజిట్ వేరేగా ఉంటుంది. అట్లా గురువు కావాలి, ఆ ప్లేస్ కి రెమెడీస్ ఇచ్చి పరిష్కారాలు ఇచ్చి దాని నుంచి మేము సంపన్నులు అవ్వాలి, ఆ ఇంట్లో ఇంకా ఆరోగ్యకరంగా జీవించాలి, అది వ్యాపారం ఎన్నో రెట్లు పెరగాలి అనే కాంక్ష, ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ విధంగా కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఆర్చేంజల్ రాఫెల్ ఇంకా ఎలా అడిగితే అద్భుతాలు జరుగుతాయి. కొందరికి ఎందుకు జరగట్లేదు, వాళ్ళు పడుతున్నటువంటి ఆల్రెడీ ఉన్న పెయిన్ ఉంటుంది కదా, అప్పులు ఉన్నాయి, అవి తీరట్లేదు, ఒక పని అవ్వట్లేదు. సో వాళ్ళ మనసు ఎక్కడ పెడుతున్నారు దృష్టి, అండ్ ఏంటోనండి ఎంత ట్రై చేసినా పని అవ్వట్లేదు. ఈ మాట ఎన్నిసార్లు చెప్తున్నారు రోజు మొత్తంలో,
ఇది అఫర్మేషన్ అవుతుంది. గమనించండి, నాకే కష్టాలు వచ్చి పడ్డాయి, ఏ జన్మలో ఏ పాపం చేశానో, నా తల్లిదండ్రులు ఏ పాపం, ఈ మాటలు మాట్లాడుతున్నారా? మీకు ఎప్పటికీ కూడా నెరవేరవు. మీ కష్టాలు ఫోన్ చేసి మరి ఇతరులకి షేర్ చేస్తున్నారా? కష్టాలను కోరి తెచ్చుకుంటారు. రాఫెల్ ఏంజెల్ చాలా మందికి, లక్షల మందికి మిరాకిల్ చేసింది, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది. నాకే ఎందుకు అని చేయట్లేదు? మీ రిసీవర్ తప్పుగా ఉంది, ఫోన్ సరిగ్గా పెట్టలేదు. మీరు ఒక డైల్ ఫోన్ ని సరిగ్గా పెట్టకపోతే రింగ్ అవ్వదు కదా. మీ మైండ్ ని రాఫెల్ ఏంజెల్ కి అనుకూలంగా పెట్టట్లేదు. ఎలా పెడుతున్నారు? సమస్య చెప్పేసి అందరికీ తీర్చావు, నాకు తీర్చట్లేదు నువ్వు అని అడుగుతున్నారా? మాట్లాడే విధానంలో కూడా తేడా ఉంటుంది. ఆ మాట్లాడే విధానం రాఫెల్ ఏంజెల్ తో పవిత్రంగా మారిపోవాలి. పీస్ ఆఫ్ మైండ్ తో. మన దగ్గర చెప్పా కదా, ఏంజెల్ పౌడర్, తైలము, క్రియేషన్ బుక్స్ అన్ని ఉంటాయని. ఒకవేళ మీ దగ్గర ఉన్న పాతయో లేకపోతే ఎక్కడో మార్కెట్ లో తెచ్చుకున్న వాటితో అయినా సరే, కాకపోతే వాటిలో కెమికల్ ఉంటుంది, ఇక్కడ అవి ఉండవు, ఒకటే తేడా. సో ఉన్న వాటితో మీరు అడ్జస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలి? మీరు స్నానం చేసి దిష్టి తీసుకుని పడేయాలి. మీకు మిరాకిల్ జరగట్లేదంటే నెగిటివ్ తో కూర్చున్నారు, కాళ్ళు కడుక్కోకుండా వచ్చేసి ఉంటారు. ఆల్రెడీ సమస్యలు విని టెన్షన్స్ పడిపోయి ఆ బుర్ర నిండా హీట్ ఎక్కిపోయి వచ్చి రాఫెల్ ఏంజెల్ ని కోరుకుంటే అవ్వదు. రిలాక్స్ అవ్వాలి, మైండ్ అంతా రిలాక్స్ అవ్వాలి, కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ తో మారిపోవాలి. దిష్టి తీసి పడేసి కళ్ళుపుతో లేకపోతే గోరువెచ్చని నీళ్ళలో ఆ యొక్క కళ్ళుపు పొడి నూరి 2 టీ స్పూన్లు వేసుకుని నాలోని చెత్త అంతా కూడా రిమూవ్ అయిపోతుంది, నెగిటివ్ అంతా కూడా. చాలా హెల్దీగా చక్కగా నన్ను ఆశీర్వదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నాలోని దైవశక్తికి కృతజ్ఞతలు అని చెప్పి స్నానం చేసి వచ్చిన తర్వాత సాంబ్రాన్ని వేసుకుని సుగంధ తైలంతో మన దేహం నింపబడి ఉండాలి, సువాసన రావాలి. ఇలా క్లీన్ చేసుకుని శరీరాన్ని శుద్ధి చేసుకుని అడగటం ద్వారా యాక్టివేట్ అవుతుంది తొందరగా. మనకు మైండ్ కూడా చూడండి, బయట తిరిగి వస్తారు, ఆఫీస్కి వెళ్ళి ఎక్కడెక్కడ ప్రయాణం చేసి అలసిపోయి వెంటనే స్టార్ట్ చేశారనుకోండి, ఆ నెగిటివ్ తో స్టార్ట్ అవుతుంది, అది పనిచేయదు. మీరు స్నానం చేసి ఫ్రెష్ గా చక్కగా పొడి బట్టలు వేసుకుని ఈ యొక్క తైలం జవారి పొడి రాసుకుని ప్రశాంతంగా, అవసరమైతే ఉప్పు తీసుకుని పడేసేసి సాంబ్రాన్ని వేసుకుని ఆ రూమ్ అంతా, మీరు కూర్చునే ప్లేస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉండాలి. మీకే కంఫర్ట్ అనిపించాలి, వావ్ ఇప్పుడు నాకు చాలా బాగుంది అని అనిపించాలి. అప్పుడు కనెక్షన్ ఏర్పడిద్ది అనమాట. రిలాక్స్ అయిపోయి థ్యాంక్ యూ ఆర్చేంజెల్ రాఫెల్. నేను ఏదైతే మీరేంటంటే సమస్య చెప్పకండి, దాని నుంచి బయటపడేసావు నువ్వు సులభంగా. సపోజ్ అనారోగ్యకరంగా ఉన్నారు ఎవరన్నా పెద్దవాడు ఇంట్లో, రాఫెల్ ఏంజెల్ నువ్వు వాళ్ళని ఆరోగ్యంగా మార్చవా, లేకపోతే నేను నిరూపించుకోవా అని అడుగుతుంటారు చాలా మంది. అట్లా కాకుండా సపోజ్ ఎవరో ఒకరికి బాగాలేదు, మీ రిలేషన్ లో ఎవరో అనుకోండి, మీరు చక్కగా రెడీ అయిన తర్వాత ఆ ఆర్చేంజెల్ రాఫెల్ ఫోటోని వాళ్ళని చూడమని చెప్పి, లేదా వాళ్ళ దగ్గరికి అంటే మీకు దూరంగా ఉన్నారు, మీరు దగ్గరగా లేరు అనుకున్నప్పుడు మీరు ఆ ఫోటో దగ్గర పెట్టుకుని, ఆర్చేంజెల్ రాఫెల్ కూడా ఫోటో దగ్గర పెట్టుకుని చక్కగా క్యాండిల్ వెలిగించుకొని, ఏంజెల్ క్యాండిల్ యూనివర్సల్ సింబల్ ఉన్నది వెలిగించుకొని అక్కడ ప్రశాంతంగా ఫోన్ సైలెంట్ లో పెట్టి, ఏ డిస్టర్బెన్స్ మీకు వినిపించకూడదు. ఈ ఆర్చేంజెల్ రాఫెల్ ని, విశ్వశక్తిని మనం కోరుకునేటప్పుడు పీస్ ఆఫ్ మైండ్ తో చాలా ప్రశాంతంగా ఫ్రెష్ గా దాని మీద దృష్టి పెట్టాలి. ఇట్లా అడుగుతూ ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటారు, మధ్యలో ఫోన్ ఇస్తే ఆపేసి అది మాట్లాడుతుంటారు. ఇదంతా పవిత్రంగా చేయాలి. మొత్తాన్ని ప్రపంచమే స్తంభించిపోవాలి మీరు చేసేటప్పుడు. ఏం జరుగుతున్న ప్రపంచంలో పట్టించుకోకూడదు. ఈ కార్యక్రమం చాలా పవిత్రంగా నమ్మకంతో చేయాలి. ముందే చెప్పేయాలి, నన్ను ఎవరు పిలవకండి, డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం, అవసరమైతే సైలెంట్ లో పడేయడం చేసి ఈ కార్యం అయ్యేంత వరకు చిన్న డిస్టర్బెన్స్ లేకుండా మనసు ఆ విశ్వంలోకి వెళ్ళిపోవాలి. మీ ఆత్మ ద్వారా కనెక్ట్ అవ్వాలి. ఆ ధ్యాస, శ్వాస అన్ని కూడా బూస్ బాంబ్స్ రావాలి, శరీరం అంతా పులకించిపోవాలి, వైబ్రేషన్స్ రావాలి. అది కనెక్ట్ అవటం అంటే. నార్మల్ గా చెప్తున్నారు పాఠం అప్పుడు చెప్పినట్టు, అది పని కాదు. 1,15,000 మందికి జరిగింది మనం రాఫెల్ ఏంజెల్ వీడియో స్టార్ట్ చేసిన కాడి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరగదు, ఎందుకు మిగతా వాళ్ళు జరగట్లేదు కొద్ది మందికి అంటే, వాళ్ళ సమస్యల మీద దృష్టి పెడుతున్నారు. మీకున్న సమస్య నిజమే, దాన్ని రోజు తలుచుకుంటూ సమస్య మీద ధ్యాస పెడితే పెంచినట్టు అవుద్ది అనమాట. అది కొండలేక అది తీరిపోయి రిలాక్స్ అయిపోయి ఆ సమస్య తీరిపోతే మీ మనసు ఎలా ఉంటుంది, అలా ఆ సమస్యని క్లియర్ చేసావు. సపోజ్ ఫైనాన్షియల్ సమస్య అనుకోండి, ఆ అప్పుల నుంచి నన్ను అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అందించి ఆ సమస్యల నుంచి నన్ను విముక్తి చేసిన నితిక ఏంజెల్కి కృతజ్ఞతలు. నాకు డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న చెడుని అంతం చేసి నాకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు అత్యంత సెలబ్రిటీగా ఎదగటానికి ఆర్చేంజెల్ రాఫెల్
నాకు అడ్డు తగులుతున్న నరదిష్టిని, చెడు దిష్టిలన్నిటినీ తన గోల్డెన్ కత్తితో కట్ చేసి నాకు విశ్వ రహదారి ఏర్పాటు చేసినందుకు ఆర్చేంజల్ రాఫెల్కి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అంటూ ఆ ఫీల్ రావాలి, ఎనర్జీ రావాలి, ఆత్మీయత రావాలి. ఆ హృదయం అంతా ఉప్పొంగిపోతూ ఎనర్జీ లెవెల్స్ రాకెట్ లాగా విశ్వంలోకి దూసుకెళ్ళాలి. మనం ఒక పని చేసామంటే చిన్న పని కూడా శ్రద్ధతో చేయాలి. ఆ కాన్సన్ట్రేషన్ అది అలవాటు చేసుకున్నప్పుడు అద్భుతాలు మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాయి. మీరు రాఫెల్ ఏంజల్ తో కనెక్ట్ అయ్యేటప్పుడు చాలా ఇష్టంగా ఆ సుగంధాలతో, చక్కటి చిరునవ్వుతో, ఆత్మీయతతో ఆ ఆర్చేంజల్ ఫోటో చూడండి, ఫ్రేమ్, ఆ ఫేస్ చూడండి. థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్. నాకు జాబ్ రాకుండా అడ్డు తగులుతున్న చెడుని తీసేసి ఆ జాబ్ ఈజీగా వచ్చేలాగా నీ యొక్క హీలింగ్ ని నా కోసం చేసావు, నన్ను హీల్ చేసావు. అట్లా అడ్డు తగులుతున్న చెడుని గోల్డెన్ కత్తితో అంతం చేసావు. థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అలాగే నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, యంగ్గా, అద్భుతంగా, అవసరమైన ప్రతి చోట నా ప్రతిభను ప్రదర్శించేలాగా, అపారమైన జ్ఞానాన్ని నాకు వచ్చేలాగా హీల్ చేశావు. థ్యాంక్ యూ. నాలో ఉన్న ఆ నెగటివ్ బ్లాక్స్ అన్నిటినీ కూడా నీ గోల్డెన్ కత్తితో ఆ చెడుని తరిమివేశావు. అట్లా నన్ను హీల్ చేసినందుకు నీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్. థ్యాంక్ యూ యూనివర్స్. ఆర్చేంజల్ రాఫెల్ ని పంపించి నాకు ఈ యొక్క భూమి మీద, ఈ యొక్క భూలోకంలో, ఈ ప్రపంచంలో సమస్తం నాకు సహకరించేలాగా ఆర్చేంజల్ రాఫెల్ ద్వారా నాకు అద్భుతం చేసినందుకు, అలాగే గార్డియన్ ఏంజల్స్ నా చుట్టూ రక్షణగా ఉంచుతున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ మీ కళ్ళ ముందు భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నా, సూసైడ్ చేసుకునే స్థితి ఏర్పడినా సరే దాన్ని నమ్మకూడదు. అంతగా ఈ ఏంజల్స్ మీద ప్రాణం పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఆ సూసైడ్ అటెంప్ట్ చేసే ఆ ప్రయత్నం ఆగిపోతుంది, సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతుంది, ఆరోగ్యం నయమవుతుంది. అటేపు వాళ్ళు 100 కోట్ల మంది పెద్ద పెద్ద సైన్యం అంతా ఏర్పడి హై లెవెల్ పీపుల్స్ అంతా ఒకటైపోయిన వాళ్లే ఓడిపోతారు. ఆ భయాన్ని తీసేసి మీరు కోరుకుంటే మీకు విశ్వశక్తి అండగా ఉంది, ఏంజల్స్ రక్షణగా ఉన్నారన్నప్పుడు అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, హై లెవెల్ పీపుల్స్ అయినా సరే, ప్రపంచ అధ్యక్షులైనా సరే ఓడిపోతారన్నమాట మీరు కోరుకుంటే, ఆ నమ్మకాన్ని ప్రదర్శిస్తే. ఎందుకంటే ఆర్చేంజల్ రాఫెల్ ని గాని, గార్డియన్ ఏంజల్స్ ని గాని ఎదిరించే శక్తి ఇంకా ఎవరికి ఈ ప్రపంచంలో, విశ్వలోకాల్లో మరో శక్తి లేనే లేదు. వాళ్ళని ఎదిరించే శక్తులు లేవు. వారికి వయసు అవ్వదు, శక్తి తగ్గదు, యంగ్గా ఉంటారు, వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంటున్నారు. విశ్వశక్తిలో వారు సైనికులుగా ఉంటున్నారు విశ్వానికి. కాబట్టి ఆ శక్తులకి పవర్ పెరుగుతూనే ఉంటుంది తప్ప, యూనివర్స్ ఉన్నంత కాలం ఎప్పటికీ ఉంటుంది. యూనివర్స్ ఎల్ల కాలాలు, సర్వకాలాలు ఉంటుంది. అలాంటి గొప్ప శక్తితో కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు ఎంతో ధైర్యంగా, ప్రేమతో, కృతజ్ఞత భావంతో పొద్దున్న లేచిన కాంచి రాత్రి దాకా 108 సార్లు కృతజ్ఞతలు చెప్తూ, ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ఎవరి మీద ద్వేషం చెంపకుండా, అసూయ పడకుండా, కుట్రలు పనకుండా, లేకపోతే ఒకలాంటి గేలి చేసే పద్ధతుల్లో మాట్లాడుతుంటారు. ఒకరిని తగ్గించటం, అవమానించటం, ఎదుటి వాడిని ఇలాంటివి మానేయాలి. మిరాకిల్ జరగాలంటే మనం ప్రేమించాలి. ప్రేమించడం ఇష్టం లేదా విమర్శించడం ఆపేసి కామ్గా ఉండాలి. అలా మీరు కామ్గా ఉన్నప్పుడే మీ కోరికలు నెరవేరుతాయి. ఎక్కువ మాట్లాడకూడదు. నోరుంది కదా అని విపరీతంగా మాట్లాడేస్తూ ఉంటారు. దాంతో నెగిటివ్స్ ఎక్కువైపోతాయి అనమాట. మీకు తెలియకుండా ఆ మాటల్లో నెగిటివ్స్ ఎక్కువైపోతా ఉంటాయి. సైలెంట్ గా ఉండడం ద్వారా ఆ నెగిటివ్స్ ఆగిపోతాయి. గొప్ప గొప్ప వాళ్ళంతా సైంటిస్టులు, ప్రపంచ కుబేరులు, బిల్ గేట్స్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా సైలెంట్ గా ఉంటారు. ఆ సైలెన్స్ లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. తక్కువ మాట్లాడండి, ప్రేమను చూపించండి, కృతజ్ఞత భావాన్ని చూపించండి. మీకన్నా ఎవరైనా బాగుపడుతుంటే అభినందనలు చెప్పండి, కంగ్రాచులేషన్స్ చెప్పండి. చిన్నపిల్లలను ఆశీర్వదించండి. పుట్టినరోజు జరుపుకుంటుంటే ఒక చాక్లెట్ ఏదో ఒకటి ఇస్తూ వారిని దీవించండి. ఇలా కృతజ్ఞత భావంతో, మీకంటే పెద్దిల్లు కట్టారా, కంగ్రాచులేషన్స్ చెప్పండి, సంతోషపడండి. మీకు అది రాబడుతుంది. అసూయ చెందితే ఉన్నది కూడా తీసేయబడుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు ప్రేమతో పవిత్రంగా నిండిపోయినప్పుడు వాళ్ళు యంగ్గా ఉంటారు. అన్ని మీ దగ్గరికి వస్తాయి. ప్రేమ ఈ ప్రపంచంలోకి వదిలిపెట్టే కొద్దీ ప్రకృతి పట్ల, ఇతరుల పట్ల, అన్నిటి పట్ల, విశ్వశక్తి పట్ల, ఏంజల్స్ పట్ల, అందరి పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటే ప్రపంచం మన కళ్ళ ముందు దాసోహం అవుతుంది. ఆ ప్రేమ రిసీవర్ విశ్వంలోకి వెళ్ళాలి, ప్రపంచంలోకి వెళ్ళాలి. మనం ఏం చేస్తున్నాం? ద్వేషాన్ని చిమ్ముతున్నాం, విమర్శలు దాడి చేస్తున్నాం, అవమానిస్తున్నాం, ఆందోళన చెందుతున్నాం, ఏడుస్తున్నారు చాలా మంది.
మరి తిరిగి ఏమొస్తుంది? గ్రావిటీ కారణంగా యద్భావం తద్భవతి. గురువు లేని విద్య గుడ్డిది అనేది అందుకే ప్రపంచ కుబేరులంతా గురువు ద్వారానే అయ్యారు. ఆ గ్రాటిట్యూడ్ తో నింపుకొని మీకు కావాల్సిన దాన్ని పొందాలని ఒక విశ్వగురువుగా ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ, మీరు మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురువుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలని నా వంతుగా మీ అందరి కోసం విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.